దేవుడు అందమైన లోకాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలోని సుఖాలను అనుభవించుటకు ఆదాము అవ్వలను ఆది దంపతులుగా సృష్టించాడు. అభం శుభం తెలియని ఆ యవ్వన హృదయాల్ని సాతాను పాము రూపంలో వచ్చి మలినం చేశాడు. ఆ పండు తిని కామోద్రేకంతో ఇరు తనువుల సరస సంగమంతో ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఆ విధంగా సంతతి పెరిగింది. ఆ పిదప లోకములో రాగద్వేషాలతో ఒకరినొకరు కొట్టుకొని చంపుకున్నారు. ఆ తరువాత వేలాది మంది మనుషులు ఈ భూమిలో పుట్టుకొచ్చారు. వారితో పాటు పాపాలు కూడా పెరిగాయి. దీనుల్ని రక్షించి పాపుల్ని మన్నించి దేవుని 10 ఆజ్ఞలను నెరవేర్చే నిమిత్తమై దేవుని రాజ్యస్థాపనకై దేవకుమారుడు యేసు మానవ రూపంలో ఈ భువిలో లోకరక్షకుడుగా అవతరించాడు. పరిశుద్ధాత్మ వలన కన్య మరియా దేవుని కుమారుని గర్భమున దాల్చియున్నది. నీకు ఆమెపై సందేహము వలదు. ఆమెను నీ భార్యగా స్వీకరించుము. మరియా మరియా, రాజ్యాంగ ప్రకారం పౌర హక్కు కొరకు మనము జెరూసలేము నగరంలోని బెత్లెహేమునకు వెళ్ళవలను. ఏమిటి?
ఈమెను ఈ స్థితిలో వదిలి వెళ్ళడమా? పైగా నేనిప్పుడు నిండు గర్భవతిని. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలం? ఆమెను ఇక్కడ ఉన్నవారు చూసుకుంటారు. మనకు వేరే దారి లేదు మరియా. మనం వెంటనే వెళ్లి తీరాలి. ఆ దేవకుమారుని జన్మం ఎక్కడ జరగాలని ఉందో అక్కడే జరుగుతుంది. బయలుదేరు మరియా, బయలుదేరు. బయలుదేరమ్మా. నన్ను ఆ దైవకుమారుడే కాపాడతాడు. నువ్వు నిండు చూలాలివి. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. మరియా, మరియా, ఇలా కూర్చో. కాస్త ఓచుకో. జాగ్రత్త. అదిగో ఎవరో వస్తున్నారు. కాస్త ఓపిక పట్టు. అయ్యా, నా భార్య ప్రసవ వేదన పడుతోంది. తలదాచుకుంటూ కాస్త చోటివ్వగలరా? అయ్యా, ఇక్కడ జనాభా లెక్కలు జరుగుతున్నవి కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడో మీరు ఉండడానికి చోటు దొరకదు. వేరెక్కడైనా ప్రయత్నించండి. కాస్త ఓచుకో మరియా, ఓచుకో. ఆవిడకేమైంది? అమ్మా, ఈమె నా భార్య. నొప్పులు వస్తున్నాయి. ఏ సమయంలోనే ప్రసవించవచ్చు. మీ ఇంట్లో కాస్త చోటివ్వగలరా? మా ఇంట్లో చోట్లేదు. కావాలంటే పశువుల పాకలో చోటుంది, అక్కడుండొచ్చు. అలాగేనమ్మా. జాగ్రత్తగా రండి. రామ్మా. ఓచుకో మరియా. కాస్త ఓపిక పట్టమ్మా. మరియా, కాస్త ఓచుకో మరియా, ఓచుకో. వెళ్ళండి. ఇలా రామ్మా. ఇలా కూర్చో. కూర్చో. మెల్లగా అది మెల్లగా అలా అనుకో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. వెళ్ళిరమ్మా. బాధపడకు మరియా. అంతా దైవ చిత్తానుసారమే జరుగుతుంది. కాస్త ఓర్చుకో మరియా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే, నేను బయట ఉంటాను. కాస్త ఓపిక పట్టమ్మా. సుఖప్రసవమే జరుగుతుంది. మెల్లగా. కాస్త ఓర్చుకోమ్మా. ఏమైందమ్మా? భయపడకండి, మీకు అందమైన మగబిడ్డ పుట్టాడు. వెళ్ళి చూడండి. అవును, ఈ లోకరక్షణ నిమిత్తం దేవకుమారుడు ఒకడు జన్మించనున్నాడట. అదేనా? ప్రజలారా ఆలోచించండి. ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. ఒరేయ్, మనల్ని కాపాడుకు రక్షకుడు పుట్టినాడట. రండి వెళ్ళి చూద్దాం.
జో లాలి జో జో లాలి జో రారండి రారండి భూ ప్రజలారా ఈ బాబుకు పాడండి జోల పాట రారండి రారండి భూ ప్రజలారా ఈ బాబుకు పాడండి జోల పాట లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో జో లాలి జో మరియమ్మ గర్భాన ప్రపవించినాడు మన ప్రభుని చూద్దాము రారండి మరియమ్మ గర్భాన ప్రపవించినాడు మన ప్రభుని చూద్దాము రారండి యేసని ప్రభుని పిలువను మీరు త్వరితంబుగా ఇటు రారండి లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో జో లాలి జో ఈ బాబు రాకతో వెలిగెను జగతి ఈ ఉదయ కిరణాల జిలుగులతో ఈ బాబు రాకతో వెలిగెను జగతి ఈ ఉదయ కిరణాల జిలుగులతో తేజస్సే దీవిగా రాజిల్లు మనవిప్పుడు ఈ మానవాళికి దైవమే కనుమా లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో జో లాలి జో భూ ప్రజలందరి పాపాలు తొలగించ అవతరించే తాను మనుజునిగా భూ ప్రజలందరి పాపాలు తొలగించ అవతరించే తాను మనుజునిగా బాధలు మరపించి భారము దించను ఈ తెంచే భువికి రారాజుగా లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో జో లాలి 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 జో జో లాలి జో ఏమిటి మా సామ్రాజ్యంలో యూదులకు రాజు జన్మించనా? అవును ప్రభు ఖగోళ శాస్త్ర ప్రకారం అలాంటి విచిత్ర జనం ఉన్నదని తెలియచున్నది అసంభవం, అది అసంభవం. ఈ చక్రవర్తి బతికుండగా నాకు పోటీగా ఇంకొక రాజు జన్మించిన అసంభవం. మహారాజా తమ దర్శనార్థం యోర్ధాను దేశం నుండి ఎవరో వచ్చినారు. ఎక్కడున్నారు? ద్వారము కడ వేచి ఉన్నారు. పద. ఏ రోజు మహారాజులకు జయము జయము. యోర్ధాన్ దేశపు జ్ఞానుల ప్రణామములు. ప్రభువులకు ప్రణామములు. యూదులకు రారాజుగా జన్మించిన దైవకుమారుని దర్శన నిమిత్తం వచ్చాము. వారి పుట్టుకును తెలుపుతూ తూర్పు దిశను పయనించిన నక్షత్రమును మేము యోర్ధాన్ దేశంలో చూశాము. ఆనందం, పరమానందం. ఆ బాలుడు
యూదా దేశంలోని బెత్లహేములో పుట్టినట్లు మాకు సమాచారం అందినది. మీరు వెళ్ళి ఆ బాలుని చూసొచ్చి మాకు విన్నవించినచో మేమును దర్శించుకొని ఆనందించదము. అటులనే ప్రభు. మాకు పోటీగా మరొక మహారాజు పుట్టటమా? అది జరగరాదు, అసంభవం. చూడండి, యూదా దేశపు బెత్లహేములో ఉన్న గ్రామాలలోని 2 ఏళ్ల లోపలున్న మగ శిశువులందరినీ వధించండి. ఇది మా ఆజ్ఞ. వెళ్ళండి. దేవకుమారునికి మా యొక్క కృతజ్ఞతాస్థుతులను తెలియజేయ వచ్చినాము. ఎవరు మీరు? మేము తూర్పు దిక్కు నుంచి వచ్చిన జ్ఞానులం. దేవుని కుమారుని పుట్టుకను ఆకాశమందున్న ఓ నక్షత్రం ద్వారా తెలుసుకుని వచ్చాము. దేవకుమారునికి మా చిరుకానుకలు అర్పించవచ్చాము. అవును, మా కానుకలను స్వీకరించండి. మేము వెళ్ళి వచ్చేదాం. మనము చేసుకున్న పుణ్యము, దేవుని కుమారుని చూసే భాగ్యము మనకు లభించినది. నిజమే. దేవుని కుమారుని ఇంత సులభంగా చూసే భాగ్యం ఎవరికి దొరుకుతుంది చెప్పు? అవును. ఈ విషయాన్ని హేరోదు మహారాజుకు వెంటనే తెలియజేయాలి. అలాగే పదండి. ఆయన సంతోషపడతారు. జ్ఞానులారా, రారాజు హేరోదు వల్ల దైవ కుమారునికి ఆపద సంభవించనున్నది కనుక మీరు వచ్చిన దారినే తిరిగి వెళ్ళండి. అది దేవదూత వాక్కు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఈ మార్గమున తిరిగి వెళదాము. రండి. అలాగే పదండి. యోసేపు, బాలయేసుని చంపుటకు హేరోదు రాజు వేచి ఉన్నాడు. నీవిక్కడి నుంచి ఐగుప్తునకు బయలుదేరి దైవ కుమారుని కాపాడు. యోసేపు, వెంటనే బయలుదేరి హేరోదు రాజు బారి నుండి బాలయేసును రక్షించుకోవడానికి యేసేపు మరియా బెత్లెహేం నుంచి ఐగుప్తు నగరానికి బయలుదేరారు. యేసు, 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 ఇలారా. పిల్లలు, దేవుడు మనకు ఈ వృక్ష సంపదనిచ్చాడు. వీటి కలప నుంచి మనకు కావలసిన చెక్క సామాన్లు తయారు చేసుకోవచ్చు. బాబు, ఇలారా. దీన్ని ఇలా కొట్టు. యేసు, దీన్ని ఇలా తిప్పు. అది. వీటి ద్వారా మన భూములను సాగు చేద్దాం. మనకు కావలసిన ఆహారాన్ని మనమే పండించుకోవచ్చు. తండ్రి, స్వర్గంలో ఉన్న మన తండ్రి దయామయుడు, కరుణామయుడు. మనకు కావలసినవన్నీ భూమిలోనే సృష్టించాడు. అవును యేసు, అవును. యేసు, అమ్మ పిలుస్తోంది. ఇది తాగు.
అయ్యా, మెస్సయ్య వస్తాడని చెబుతున్నారే కానీ ఆ లోకరక్షకుడు మమ్మల్ని రక్షించడానికి ఎప్పుడు వస్తారు? వస్తాడు. మీ అందరినీ రక్షించుటకు ఆయన తప్పకుండా వస్తాడు. నేను ఈ నీటితో ఆయనకు బాప్తిస్మం ఇస్తాను. ఆయన తన పరిశుద్ధాత్మతో మీ అందరికీ జ్ఞానోదయం కలిగిస్తాడు. ఆ వెలుగు వచ్చను ఆదివి నుంచి, ప్రజలు కనుగొని ప్రభుని రాకను ఈ భూమి నుంచి. పేద సాదల వెలుగు రేఖల దీపమే తాను, చేరువైనది క్రీస్తు యేసుని దివ్య నగుమోము, దివ్య నగుమోము, దివ్య నగుమోము. మహానుభావ, పుణ్యపురుషుడా, నీకు చేతులెత్తి ప్రణామములు చేయుచున్నాను. నీ కరుణా కటాక్షములతో నన్ను ఆశీర్వదించు. అర్హతేని నాకిల బాప్తిసమిచ్చుటకు ఈ జగమే దేవకుమారా, నీ పాదములు తాకే భాగ్యము కలిగించి ఒసగుమ ప్రభువా ఆశీర్వాదము. ఆ దేవుని మహిమను లోకానికి చాటేందుకే నేను వచ్చాను. మీ చేతులతో బాప్తిసం పొందే భాగ్యం నాకు కల్పించండి. నన్ను ఆశీర్వదించి నాకు బాప్తిసం ఇవ్వండి. నా జన్మను సార్థకం చెయ్యండి. రావో దేవకుమారా, బాప్తిసంబు సగదను, దేవుని ఆజ్ఞకు మీరా, దేవకుమారా రావో. ఇతనే నా ప్రియమైన కుమారుడు. ఇతన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇతని మార్గంలోనే మీరు పయనించండి. ప్రవక్త యోహాను వద్ద బాప్తిస్మం పొందిన యేసు దేవుని రాజ్య స్థాపన కోసం దీనుల బాధలు తీర్చుటకు తన జీవితాన్ని అంకితం చేసి పరమపితను ప్రార్థిస్తూ ఏకాంతంగా ఓ చోట కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు.
స్వర్గానికి సృష్టికర్తను భోగ సామ్రాజ్యపు ఆయువు పట్టును ఈ భువి నెల్ల చీకటి కమ్మితే చూపెడతాను మాయాజాలం చూపెడతాను మాయాజాలం దేవకుమారుడు ఇలకొచ్చాడట నన్ను చంపుటకే తానొచ్చాడట ప్రార్థనలన్నీ ఒక్క పెట్టున తుడిచి పెట్టుటకే నేనొచ్చాను తుడిచి పెట్టుటకే నేనొచ్చాను దైవ పుత్రుడవు నీవా చెప్పు దైవ శక్తులున్నాయా నీకు కాళ్లను రొట్టెలు చేతువ నువ్వు బ్రతుకవ వాటిని తింటూ నువ్వు బ్రతుకవ వాటిని తింటూ నువ్వు దేహం ఉన్నది ఇహలోక సుఖాలు తీర్చుకోవడానికి కాదు, పరలోక పరిశుద్ధాత్మతో పునీతులు కావడానికి. అలా పునీతులు కావాలంటే ఆత్మని పరిశుద్ధాత్మగా మార్చుకోవాలి. నా ప్రభువును చూడ్డానికి ధ్యానం, మౌనం ఎంతో అవసరం. అది ప్రభు ప్రార్థనతోనే సాధ్యమవుతుంది. దేవకుమారుని మహిమలు నీవు అర్థం చేసుకోలేవు. దేవకుమారుని మహిమలు నీకు తెలియవు సాతాను. నువ్వెన్ని జన్మలెత్తినా దేవకుమారుని మహిమలు నీకు అర్థం కావు. నువ్విటకు నాతో నాదు సామ్రాజ్యం కళ్ళార చూడ హిందు చేయంగ పొందుకోరంగ స్వర్గలోకంబు చూడంగ రావో నాకు శరణంటూ శరణంటూ పలుకు భోగ భాగ్యముల అంకితమిత్తును 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 ఇహలోక స్వర్గం వీటిల్లో దేనిలోనూ లేదు. ఈర్ష్య, ద్వేషాలు, దగా, మోసాలతో నిండినది నీ సామ్రాజ్యం. వెన్నెల మనసుని చీకటి చేయడం నీలాంటి సాతానికి అసాధ్యం. సూర్య తేజస్సుని అరచేతితో ఆపడం నీ తరం కాదు. పరలోక రాజ్యమున్న నా తండ్రి తేజోమయుడు. అతని వెలుగు ముందు నువ్వు దివిటితో సమానం. నీ ఆటలు నా దగ్గర సాగవు సాతాను. పేరాశతో ఉన్న సాతాను, నా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో సాతాను, నా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో సాతాను. ప్రేమే దేవుని వాక్యం. ఆ వాక్యంలోనే ఉంది ఈ లోకం. ఈ లోకంలో ప్రతి మనిషి ప్రేమే దైవమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నా తండ్రి తన బిడ్డల్ని ఎల్లప్పుడూ కాపాడతాడు.
ఏమిటంత దిగులుగా కూర్చున్నావు? ఈ రోజు నా మనసు బాగాలేదు. ఎటు వల విసిరినా ఒక్క చేప కూడా చిక్కలేదు. చేపలు దొరకలేదని కలత చెందకు. వెళ్ళు, ఇంకొకసారి వల విసురు. చేపలు పట్టేవారికి నీలా ఎవరు బోధలు చేయరు. అలా బోధలు చేయాలనుకుంటే ఆ చేపలకే చెయ్యి. వెళ్ళు. యేసు ప్రభు ప్రభు, మిమ్మల్ని చూస్తుంటే మా మనసు ఎంతో సంతోషంగా ఉంది. మేమెంత ప్రయత్నించినాను మా వలలో అసలు చేపలే పట్టడం లేదు. మమ్మల్ని మీరే కాపాడాలి. పేతురు, ఈయనే యేసు ప్రభు, మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చిన మహానుభావుడు. అతను ఎవరైతే నాకెందుకు? నాకు కావాల్సింది చేపలు. మంత్రాలకి చేపలు పడతాయా? పేతురు, నమ్మకమును పోగొట్టుకున్నవాడు జీవితంలో అన్నిటినీ పోగొట్టుకున్నవాడవుతాడు. వెళ్ళు, అటువైపుగా వెళ్ళి నీ కుడివైపుకు వల విసిరి చూడు. అయ్యా, నేను వలవైన చోటే లేదు. నువ్వు వచ్చి చెప్పగానే చేపలు వచ్చి వల్ల పడిపోతాయా? పేతురు, ప్రభు మహిమ గురించి నీకు తెలియదు. ఆయన చెప్పినట్టుగా విను. బయలుదేరు. పేతురు, వల విసిరాయి. అయ్యో బాబు, ఎన్ని చేపలు! ప్రభు, నన్ను క్షమించండి. ప్రభు, నన్ను క్షమించండి. పేతురు, లేవయ్యా. ఈ చేపల పట్టి నువ్వేం సాధిస్తావు? నేను జీవిత సత్యాలను, కర్తవ్యాలను నీకు బోధిస్తాను. నాపై నమ్మకం ఉంచు. ప్రభు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఈ బంధాలను విడిచిపెట్టి నీతో నేను ఎలా రాగలను చెప్పండి. పేతురు, నీ కలత వదిలి లోకరక్షణ గురించి ఆలోచించు. అలా జీవిస్తేనే నీ జీవితం ధన్యమవుతుంది. ప్రేమనే వలన విసిరి పరిశుద్ధాత్మను స్వీకరించు పేతురు. ప్రభు, ఇక నుంచి మీ మాటే నాకు వేదం. మీ బాటలోనే నడుస్తాను. నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి ప్రభు. పద పేతురు. ప్రభు ప్రభు ప్రభు, నా ముఖగానొక కుదురు చావు బతుకులో ఉంది. ప్రభు, దయచేసి కాపాడండి. నీ కుమార్తెకు ఏమీ కాదు. పద. రండి ప్రభు, రండి. కాపాడండి, కాపాడండి. ప్రభు, నా కూతురు నీ కుమార్తె ఎక్కడుంది? లోపలుంది ప్రభు. ఆగండి, నేను వెళ్ళి ఆమెను చూస్తాను. భయపడకమ్మా, నీకు ప్రాణం పోసిన దైవకుమారుణ్ణి నేనే. అమ్మా, ఇదిగో మీ కుమార్తె. ప్రభు, ఎంత దయామయుడు ప్రభు. ఈమెకిప్పుడు ఆహారం ఇవ్వండి. అలాగే ప్రభు, అలాగే. ప్రాణదాత, లోకరక్షక, మీ దయతో నా కూతుర్ని మళ్ళీ బ్రతికించారు ప్రభు. మీ నమ్మకమే మీ కుమార్తెను బతికించింది.
అంతా మీ దయ ప్రభు. మిత్రులారా, అభాగ్యుల్ని ఆదరించండి. కష్టంలో ఉన్న వారిని కాపాడగలిగిన వాడే నాకు సన్నిహితుడు. ప్రభు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో నా ప్రియ శిష్యురాలైన మార్త నా కోసం ప్రార్థన చేస్తోంది. రండి పెడదాం. ప్రభు ప్రభు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రియ స్నేహితుడు నా అన్నయ్య లాజరు మరణించి ఎన్నో దినములు గడిచినది. మీరు మా అన్నయ్యని బ్రతికిస్తారన్న నమ్మకంతో నేను నిత్యము ప్రార్థన చేయించున్నాను. యేసు ప్రభు మా అన్నయ్యని బ్రతికించండి. మార్త, నీ నమ్మకాన్ని నేను వమ్ము చేస్తానా? లాజర్ ఎక్కడున్నాడో చెప్పు. అక్కడున్నాడు ప్రభు. ప్రభు, ఆయన చనిపోయి చాలా రోజులైంది. ఇక మనం ఏం చేయగలం? నమ్మకమే మనిషి జీవితము. దాని శక్తి గురించి నువ్వు కళ్ళారా చూడు మిత్రమా. లాజర్కి ఏమీయో కాదు. ఇక దేవకుమారుని శక్తిని గురించి ప్రజలకు తానే చెప్పునని ప్రవక్తలు చెప్పిన మాట అది. వెళ్ళండి, వెళ్ళి రాయి తొలగించండి. లాజరు, లేచిరా, బయటకు రా లాజరు. అతని కట్లు విప్పండి. ప్రభు, ప్రభు, మీరు ఎలా తీర్చుకోగలరు ప్రభు? మీరు ఎలా తీర్చుకోగలరు? దేవుని కుమారునికి రుణమన్న మాటే లేదు. రండి వెళదాం. ఒకరోజు యేసుక్రీస్తు అక్కడికి వచ్చారన్న సంగతి తెలుసుకున్న జకరియా అనే పన్నులు వసూలు చేసే అతను తన మిత్రునితో కలిసి యేసును చూచుటకు అక్కడికి వచ్చాడు. అప్పుడు రా, త్వరగా రా. అటు చూడు, ఆయనే నజరేతు యేసు, నేను చెప్పిన దేవకుమారుడు. అయ్యా, ఆయన చుట్టూ అంతమంది ఉండగా నేను ఆయన ఎలా చూడగలను? ఏం పాపం చేసుకున్నాను? ఇలా గూనివాడిగా పుట్టాను. అయ్యా, ఆగండి, ఆగండి అయ్యా, ఆగండి. అబద్ధమాడకండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఒకరు చెంపను కొట్టినచో వారికి మరో చెంపను చూపండి. పేదలకు ఉపకారం చేయండి. మీ పగవారిని కూడా ప్రేమతో చూడడం నేర్చుకోండి. అలా ప్రేమించే వారికి పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. జకరియా, అయ్యా ఆగండి, నేను ఇప్పుడు యేసుని చూడబోతున్నాను. జకరియా, ఎక్కడికి వెళ్తున్నావు? యేసుని చూడబోతున్నాను. జకరియా, జకరియా, ఏం చేయబోతున్నావు? జాగ్రత్త, పడిపోగలవు.
జకరియా కిందకు దిగిరా. వస్తున్నాను ప్రభు. ప్రభు, అంతమందిలో మిమ్మల్ని చూడలేక చెట్టెక్కి నా కళ్ళారా చూస్తున్నాను. జకరియా, అందరూ నీలాగే నమ్మకం ఉంచినట్లయితే దేవకుమారుడు తానే వారి వద్దకు రాగలడు. నీ భక్తికి మెచ్చాను. ఇవాళ విందు నీ ఇంట్లోనే చేస్తాను. ప్రభు, ప్రజలను వేధించే వాడింట్లో ఆతిథ్యమా? ఏ జకరియా హృదయాన్ని మీరెవరైనా అర్థం చేసుకున్నారా? దేవుని దృష్టిలో తారతమ్యాలు లేవు. ఇతని విశాల హృదయమే దేవుని రాజ్యం. ప్రభు, వాడు మిక్కిలి ధనాశాపరుడు. లేదు ఇతను ప్రజలు మోసం చేసి ధనం సంపాదించాడు. క్షమించకండి. ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ధనం తీసుకున్నట్టయితే వారికి 4 ఇంతలుగా తిరిగి ఇచ్చేస్తాను. ప్రభు, నన్ను దయచేసి మీ శిష్యుడిగా స్వీకరించండి ప్రభు. నన్ను మన్నించండి ప్రభు. అలాగే జకరియా. రండి ప్రభు, వెళ్దాం. రండి. పద. ఒకవైపు యేసుక్రీస్తు ప్రజల్లో ప్రజాశక్తిగా వెలుగొందుతుండగా, మరోవైపు బరబ్బాసు విప్లవ శక్తిగా మారి రోము నగరాన్ని తన వశం చేసుకుని పరిపాలించాలని ప్రయత్నిస్తున్నాడు. యూదా, మన శక్తినంతా ఉపయోగించి రోమా నగరాన్ని వశం చేసుకోవాలి. ఇన్నేళ్లైనా నా ఆశయం నెరవేరలేదు. ఎప్పటికైనా ఆ చక్రవర్తి అరాచకాన్ని అణిచివేసి ప్రజల్ని మనమే పరిపాలించేలా చేయాలి. బరబ్బాస్, నజరేతులోని యేసుక్రీస్తుని గురించి నువ్వు విన్నావా? ప్రజలు ఆయనంటే అపారమైన విశ్వాసంతో ఉన్నారు. ఆయన వెతుక్కుంటూ తండోపతండాలుగా వెళ్తున్నారు. నీ శక్తి, ఆయన యుక్తి ఒకటైతే ఈ ఆశయం తప్పక నెరవేరుతుంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఎవరు పేదవారిని ఆదరించునో పరలోక రాజ్యము వారిది. పరిశుద్ధ ఆత్మలు కలవారికే ఆ రాజ్యంలో చోటు లభించును. కరుణా హృదయులకు దైవకుమారుని ఆశీస్సులు ఉండును. ఎవరైతే దీనుల్ని ఆదరిస్తారో వారే దేవునికి సన్నిహితులవుతారు. పసి హృదయాలు దేవునితో సమానం. దేవుని రాజ్యం వారిదే. దుర్మార్గులు కాకండి, దండించబడతారు. అసూయ చెందకండి, పగను పెంచుకోకండి. మీ పగవారిని కూడా ప్రేమించండి. వారికి ప్రేమను పంచండి. వారికి మేలు చేయండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కొవ్వొత్తి వెలుగులా నీ జీవితాన్ని సాగించు. తప్పులన్నీ వదిలివేయండి. మనిషికి మనిషి వంచన చేసుకోకండి. భార్యకు భర్త, భర్తకు భార్య ద్రోహం చేసుకోకండి. వ్యభిచారం చేయకండి. ఓ స్త్రీని వాంఛతో చూడడమే వ్యభిచారంతో సమానం. అసభ్యంగా మాట్లాడకండి. నీ దేవునిపై, ఆయన సింహాసనం మీద, ఆకాశం మీద ఒట్టు పెట్టుకోకండి. కుడి చేయి ఇచ్చేది ఎడమ చేతికి తెలియనివ్వకండి. ఇతరుల పొరపాట్లను క్షమించండి. మీ పొరపాట్లు క్షమించబడును. ఒక్కడు ఎప్పటికీ ఇద్దరికి ఊడిగం చేయడం అసాధ్యం. సంపదని, దైవాన్ని ప్రేమించువాడు ఇద్దరు యజమానులకు బానిస లాంటివాడు. పక్షులను చూడండి. అవి విత్తుటియో, కోయుటియో, దాచుకునుటియో చేయడం లేదు. దేవుడు వాటికి ఆహారం అందిస్తున్నాడుగా. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును. ఇతరులు మీకు చెయ్యాలనుకున్నవి వారు చెయ్యకముందే మీరు వారికి చెయ్యండి. ఇది దేవునికి ధర్మపీఠం.
నీ కన్ను నీకు ఇబ్బందిని కలిగించిన ఎడల దానిని పీకివేయుము. నీ చెయ్యి నీకు ఇబ్బందిని కలిగించిన దానిని నరికివేయుము. నీ శరీరము మొత్తము నరకమునకు నెట్టబడడం కన్నా నీ శరీరములోని ఒక అంగమును పోగొట్టుకున్నటి ఏ మేలు. నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు. నీ చుట్టూ ఉన్న వారిని నీ సహోదరులుగా భావించుము. మీరు నిత్యము ప్రార్థన చేయు విధమేమనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక కీడు నుంచి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేయనప్పుడు దుఃఖముఖులై ఉండకండి. నీ గది తలుపును మూసుకుని ఏకాంతముగా నీ దేవుణ్ణి ప్రార్థించు. నీ వేదన తనకు తెలియను. నీ దేహమునకు వెలుగునిచ్చేవి కళ్ళు, నీ హృదయానికి కాంతినిచ్చేవి కళ్ళు. వాటిని తేజస్సుతో ఉండనివ్వండి. వెలుగును పోగొట్టుకొనక జాగ్రత్త వహించండి. రొట్టెలడిగిన తన కుమారునికి ఏ తండ్రి రాళ్లను ఇవ్వడు, చేపలను అడిగిన వారికి పాములను ఇవ్వడు. అదే విధంగా పరలోకముందున్న మీ తండ్రి మీకు కావలసినవి సమకూర్చు. ఈ భూమి ఆకాశము అంతమైనను నా వాక్కులు ఎప్పటికీ అంతము కావు. లోకరక్షకుని ఆశీర్వాదములు మీకు నిత్యము ఉన్నవి. ప్రభు 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 ప్రభు, మిమ్మల్ని చూసిన జన్మ చరితార్థమైంది. రామిత్రమా, వద్దు రామిత్రమా, వద్దు వద్దు ప్రభు, నన్ను ముట్టుకోవద్దు. నేను కుష్ఠరోగిని, నన్ను ముట్టుకోవద్దు. వద్దు దగ్గరకు రా. ప్రభు. బరబ్బాస్, అడుగు అతనే యేసుక్రీస్తు. సరే, నువ్వు వెళ్ళి అతను తీసుకురా. నాకు నయమైంది ప్రభు. నీ పునీతమైన చేతులు నన్ను తాకిన వెంటనే నా రోగం నయమైంది ప్రభు. నేను పునీతుడనయ్యాను ప్రభు, నేను పునీతుడనయ్యాను ప్రభు. నన్ను ఆశీర్వదించండి. లేవయ్యా, పైకి లే. నీ కన్నీటి ప్రార్థనే నీకు పాపక్షమాపణనిచ్చింది. ఇక నీవు పునీతుడువయ్యావు. వెళ్ళు, దాన ధర్మములను చేయించు, నీతిమంతుడుగా ఉండు. ప్రభు, బరబ్బాసుని విప్లవకారుడు తమను చూడాలని వచ్చాడు. దేవకుమార, ఇతను బరబ్బాస్ విప్లవకారుడు. తన రాజ్య స్థాపనకై రోము సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాడు. ఇతని వద్ద శక్తి మాత్రమే ఉన్నది. మీ యుక్తియు ఇతని జనశక్తియు ఒకటైనచో ఎంతో సులువుగా మీరు అనుకున్నది జరగగలదని మా అభిప్రాయం. అందుకోసం మీరు వీరితో చేయి కలిపితే వీరి ఆశయం నెరవేరుతుంది, మీ లక్ష్యము నెరవేరుతుంది. యోధా, కత్తితో పోరాడువాడు కత్తిపోటుతోనే మరణమునందును. నా కోరిక నువ్వు అనుకుంటున్నట్టు రాజ్యస్థాపన కాదు. నా ప్రజల్ని వారు మరచిపోయి ఉన్న నా తండ్రి యొక్క పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్లడమే నా లక్ష్యం. మీ పోరాటంలో స్వార్థమే ఉన్నది. నా పోరాటంలో రవ్వంత కూడా స్వార్థము లేదు. మీ దారి వేరు, నా దారి వేరు. అవును, సమయం వచ్చినప్పుడు మీ కొరకు నేను ప్రాణత్యాగం చేస్తాను, కానీ మీతో చేతులు కలపలేను. మీ మాటలు విని ఇతని వద్దకు రావడమే పొరపాటు. రండి. యూదా, ఏంటి అక్కడే నిలబడ్డావు? బరబ్బాస్, ఇక నేను నీతో రాను. నా ఆత్మ యేసుక్రీస్తును ఆశ్రయించుతున్నది. ఆయన బోధనలో ఏదో వశపరుచుకున్న శక్తి ఉన్నది. నేను ఆయన వెంటే వెళ్ళదను. బరబ్బాస్, యూదా నాశనమైపోతాడు. రండి.
తల్లి, దాహముగా ఉన్నది, తాగడానికి నీరు ఇవ్వవా? ఉన్నత కులానికి చెందిన వారిలా ఉన్నారు. హీన కులానికి చెందిన స్త్రీని నేను. మీకు నీళ్ళిస్తే నాకెంతో పాపం చుట్టుకుంటుంది. తల్లి, ఈ లోకములోని సూర్యుడు, చంద్రుడు, ఆకాశము అన్నీయూ ఒక్కటే. వీచే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే. ఇందులో తారతమ్యాలు లేవు, జాతి భేదాలు అవసరం లేదు. మనమంతా ఒక్కటే. మనందరికీ ఆ పరమపితే తండ్రి. మనమందరము ఆయన సృష్టి వల్ల జన్మించిన వారు. గొప్ప కులానికి చెందిన మీరు హీన కులానికి చెందిన నేను నీళ్ళిస్తే తాగుతారా? నిన్ను నీళ్లు అడిగినదెవరో తెలిసినట్టులైతే నన్ను జీవమున్న జలము నిమ్మని నువ్వు అడిగేదానివి. నీళ్ళిచ్చే శక్తి తమకు లేదు. ఒకవేళ ఉన్నా ఆ బావిని తవ్విన వారికంటే తమరు గొప్పవారా ఏంటి చెప్పండి? అలా అయితే తమరు ఆ జీవజలమునివ్వండి. నీళ్ల కోసం ఇంత దూరం వచ్చే శ్రమ అయినా తగ్గుతుంది. వెళ్ళు, వెళ్ళి నీ భర్తను తీసుకునేరా. నాకు భర్త లేడు. నిజం చెప్పావు. ఇంతకు ముందు నీకు 5 భర్తలుండేవారు, కానీ ఇప్పుడున్నవాడు నీకు భర్త కాడు. ఎంత ఆశ్చర్యం! మీరు దీర్ఘదర్శులు. మన జ్ఞానులు చెప్పినట్టు మెస్సయ్య మనల్ని రక్షించుటకు రాబోతున్నాడట. ఆయన దగ్గర నుంచి మనం అన్నీ తెలుసుకోవచ్చు. నువ్వు వెతుకుతున్న మెస్సయ్యను నేనే తల్లి. ప్రభు, నన్ను మన్నించండి ప్రభు, నన్ను మన్నించండి. తెలియక ఏదేదో అన్నాను. సత్ప్రవర్తన కలిగిన జీవితము భక్తిపరమై పరలోకమునకు దారి చూపును. తేజోమయుడైన ఆ దేవుని కరుణ నీకు దొరుకును. రండి. ఆ, ఏమిటిది? ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రభు, తమరిక్కడే ఉండండి. నేను వెళ్ళి మా వాళ్ళని పిలుచుకొస్తాను. ప్రభు, ఏమిటిది? మీరు ఆ హీనజాతి స్త్రీతో మాట్లాడుతున్నారు. ఏ కులంలో పుట్టిన వారైనా నా దృష్టిలో అందరూ దేవుని బిడ్డలే. రండి, త్వరగా రండి, త్వరగా రండి. రండి, అటు చూడండి. రండి, త్వరగా రండి, రండి. ఇదిగో వీరే యేసు ప్రభు. మనల్ందరినీ రక్షించడానికి వచ్చిన లోక రక్షకులు వీరే. ప్రభు, వీరందరినీ ఆశీర్వదించండి. ఆ తండ్రి చల్లగా చూస్తాడు. ఓహో, ఇతనే నా లోకరక్షకుడు. చూస్తాను. మరియా, మరియా, అదిగో అటు చూడు. నీ కుమారుడు యేసు వస్తున్నాడు. నా బిడ్డ యేసు. బాబు యేసు, అమ్మా, నిన్ను కన్నా నేను చాలా అదృష్టవంతురాల్ని. యేసు, బాగా అలసిపోయినట్టున్నా. ఉండు, తాగడానికి ద్రాక్షరసం తీసుకొస్తాను. ఇకనైనా నీ తల్లి చెంత నుండి ఆమెకు మనశ్శాంతిని కలగజేయము కుమారా. నువ్వలా అనుకు తల్లి. సూర్యకాంతిలా వెలిగే ఈ తేజోమయుడు లోకానికి వెలుగునివ్వాలి. ఈ తల్లికి పరిమితం కాకూడదు. ఇతను లోకాన్ని రక్షించుడికే పుట్టినవాడు. అందుకే లోకరక్షకుడు కావాలి. అమ్మా, మీరు ఒక పవిత్రమైన కరుణామయి కాబట్టి పరలోకమునున్న నా తండ్రి నా యొక్క జన్మను నీ గర్భాన కలిగేలా చేశాడు. నే వెళ్ళొస్తాను తల్లి. ఊరూరు తిరిగి అలసిపోయిన యేసుప్రభు విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడికి కొందరు స్త్రీలు, పిల్లలు ఆయన దర్శనం కోసం వచ్చారు. ఆ సమయంలో ఆయన శిష్యులు అక్కడ ఆడుకొనుచున్న పిల్లలను మందలించి కొట్టి తరిమేయాలని ప్రయత్నించారు. అప్పుడు యేసుప్రభు, ఆగండి, ఆగండి మిత్రులారా, వారిని కొట్టకండి. ఈ చిన్నారుల్ని కొట్టకండి.
మోసం వంచన కల్లా కపటం తెలియని దేవుని బిడ్డలు వీళ్ళు. పరలోక రాజ్యము ఈ పసివారిదే. పసిపిల్లల్ని శిక్షిస్తే ఆ తండ్రి మిమ్మల్ని క్షమించరు. రండి చిన్నారులారా, రండి. ఆగవే, దీన్నేం చెయ్యాలో చెప్పండి, చెప్పండి. రాళ్లతో కొట్టి చంపాలి. వద్దు, వద్దు, దీన్ని ప్రభు యేసు దగ్గరికి తీసుకెళ్దాం. రావే, రా. అదిగో చూడు యేసు. మిత్రులారా, ఎవరైతే తమ స్వార్థం చూసుకోకుండా ఇతరుల కష్టాల్లో పాలు పంచుకుంటారో, ఎవరైతే కామక్రోధాల్ని త్యజించి నెగ్గుకొస్తారో వారే దేవుని సన్నిధికి రాగలరు. అదిగో యేసు అక్కడ కూర్చున్నాడు. రావే, దీనికి ఏ శిక్ష విధిస్తాడో చూద్దాం. రావే. ఎవరైనా ఈమె ఒక వేశ్య. మీరు యూదులకు రాజు కనుక అయితే ఈమె చేసిన నేరానికి ఏ శిక్ష విధిస్తారో విధించండి. మోసే చట్ట ప్రకారం ఈమె చేసిన నేరానికి ఈమెను రాళ్లతో కొట్టి చంపడమే న్యాయం. అవును, కొట్టండి. ఆగండి. ఈమెను రాళ్లతో కొట్టుటకు ముందు మీ జీవితంలో ఏ పాపము చేయని వారెవరో ఆమెను రాళ్లతో కొట్టుటకు అర్హులు. కొట్టండి. చూసావా, ఇతను ప్రజలకు మోసే శాస్త్రాన్ని ఆచరించకూడదని బోధనలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని వెంటనే మన ప్రధానాచార్యులకు తెలియజేయాలి. రా వెళదాం. పద. నేను దొంగనని ఈయనకి తెలిసిపోయిందే. సహోదరి, భయపడకు. నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిశ్చింతగా వెళ్ళు. వెళ్ళు సహోదరి. ఇక ఎలాంటి పాపాలు చేయకు. దేవుడు నీకు మంచి దారి చూపిస్తాడు. నన్ను క్షమించండి ప్రభు, నన్ను రక్షించారు. ఇంకెప్పుడు ఇలాంటి పాప పనులు చేయను. ఈ ఉపదేశానుసారం నడుచుకుంటాను. ప్రజలు యేసుకిస్తున్న గౌరవాన్ని చూసి ఓర్చుకోలేని కొంతమంది స్వార్థపరులు ఈ విషయాన్ని మత గురువుల వద్దకు వెళ్లి విన్నవించుకున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? వెళ్ళు. నీతివంతురాల్లా జీవితాన్ని సాగించు. ప్రభు, ఏమిటిది? ఏంటి పేతురు, నీ మనసేమిటో నాకు తెలియదా? నేను నీకో ఉదాహరణ చెబుతాను. ఓ ధనవంతుడికి
2 రుణగ్రస్తులున్నారు. ఒకడు 50 నాణెములు, మరొకడు 500 నాణెములు తీసుకున్నారు. ఏదో కారణము చేత ఆ ధనవంతుడు 2 రుణములను వాయిదా వేసెను. చెప్పు, వారిరువురిలో ఎవరు ఎక్కువగా సంతోషించి ఉంటారు? 500 నాణాలు అప్పు తీసుకున్నవాడు ప్రభు. అవును, నా తండ్రి యొక్క రాజ్యములో మన్నించబడిన మగ్ధలేని మరియ అధిక పాపాలు చేసి ఉన్నది. నువ్వంత ఎక్కువ పాపాలు చేయలేదు. ఇప్పుడు చెప్పు మిత్రమా, మగ్ధలేని మరియ దేవునితో మన్నించబడి సంతోషించడంలో ఎక్కువ అర్థమున్నది కదా? నన్ను క్షమించండి ప్రభు, నేను బుద్ధిహీనుడను. ఆరోగ్యవంతునకు వైద్యం అవసరము లేదు, అనారోగ్యకు వైద్యము కావలెను. దేవుని మార్గంలో నడవండి అని నీతిపరులను పిలుచుటకు రాలేదు, మంచి దారి చూపించడానికే నే వచ్చాను. మగ్ధలేని మరియా, ఈ రోజు నుండి నువ్వు నా ప్రియ శిష్యురాలివి. ప్రభు నాదు ప్రభువారా నీదు కరుణను చూపవా ఆ, ఆ, నాదు ప్రభువారా నీదు కరుణను చూపవా. నాదు ప్రభువారా నీదు కరుణను చూపవా. గుడ్డివాడిని నేను వెలుగుని కనలేను. తల్లి ఎవరో తెలియదు, కన్న తండ్రియు లేడో. శ్రమకు దూరం నేను భూమిలో బ్రతుకను లేను. దయను చూపెదెవరు, యాచకుడను నేను. దయను చూపెదెవరు, యాచకుడను నేను. వెడలి రావా ప్రభువా, వెలుగు చూపను నాకు. ఎందెందు వెతికేను, వెడలి రావా ప్రభువా. నాదు ప్రభువా రావా, నాదు ప్రభువా రావా, నాదు ప్రభువా రావా. అయ్యా, ఎవరు? మీరు ఎవరి గురించి పాడుతున్నారు? నా కంటి వెలుగు యేసు ప్రభు గురించి. మీరు ఆయన చూసారా? మీరు అనుకుంటున్నట్లు అతనేమీ మహానుభావుడు కాదు. వినండి. నేను వినలేను. ఈ గుడ్డి వారికి వెలుగునిచ్చు ప్రేమదీపు ఆయన. నా దేవుడి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎవరు? దేవుని నమ్మిన వారిని దైవకుమారుడు కాపాడును. దేవుని యందు విశ్వాసముంచువారు ఎన్నడూ నిరాశాపరులు కాలేరు. మీ నమ్మకమే మిమ్మల్ని రక్షించును. నువ్వు వెతుకుతున్న దైవకుమారుణ్ణి నేనే. నీకు కంటి చూపునివ్వడానికే నేను వచ్చాను.
వెళ్ళు మిత్రమా, ఆ నీటితో నీ కనులను కడుగుకునిరా. నేను చూడగలుగుతున్నాను మిత్రుడా, ప్రభు ప్రభు నీ కరుణ వల్ల నాకు చూపొచ్చింది ప్రభు. ప్రభు నీ అనుగ్రహం వల్ల నేను ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను ప్రభు, చూడగలుగుతున్నాను. మిత్రుడా, నీ నమ్మకమే నీకు చూపునిచ్చింది. ఏమిటి? యేసు జెరూసలేం పట్టణంకి వచ్చాడా? అవును ప్రభు, అతను గాడిదపై కూర్చుని వచ్చుతుండగా జనులు ఏతాకులతో స్వాగతం పలుకుట నేను చూశాను. అది మాత్రమే కాదు, అతను దైవ కుమారుడని చెప్పుకొనుచున్నాడు. అతన్ని ఇలాగే విడిచిపెడితే ఇక మన మాటలు వినేవాళ్లు ఈ నగరంలో ఎవ్వరూ ఉండరు. అతన్ని హతమార్చవలెను. అవును అవును, అలా అయితే అతన్ని బంధించి ప్రధానాచార్యులకు అప్పగిద్దాం. అది అసాధ్యం. అతనికి ప్రజల అండదండలున్నాయి. మనం అతన్ని బంధించినచో మనమే ప్రజలను రెచ్చగొట్టి కలవరం రేపిన వాళ్ళం అవుతాం. అయితే మరేం చేద్దాం? ఆ పగటి పూట బంధింపక అతన్ని రాత్రి పూట బంధించవలెను. అది సరే, అతనుండే చోటు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ విషయం నాకు వదిలేయండి. మీరు వెళ్లి ప్రధానాచార్యులకు చెప్పండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మిత్రులారా, మీ మనసుని కలత చెందనివ్వకండి. నా తండ్రి లోకం ఎంతో విశాలమైనది. నేను అక్కడికి వెళ్ళి తండ్రితో మీ గురించి తెలియజేసి తిరిగొచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళతాను. ప్రభు, మీరెక్కడికి తీసుకెళ్తానంటున్నారో అర్థం కావటం లేదు. తెలుసుకునే మార్గం చూపండి ప్రభు. తోమా, నీవు నన్ను తెలుసుకుని ఎడల నా తండ్రిని తెలుసుకునేదవు. ప్రభు, మాకు ఆ తండ్రిని చూపించండి, ధన్యులమవుతాం. మిత్రులారా, ఎంతకాలము నేను మీలో ఒకనిగా ఉన్నా కూడా మీరింకా నా గురించి తెలుసుకోలేదు. నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు. నేను తండ్రిలోనే ఉన్నాను, తండ్రి కూడా నాలోనే ఉన్నారు అని నా వాక్యములను నమ్మండి. మీకు నేనొక సత్యాన్ని చెబుతున్నాను. నా ఆశయాలను అనుసరించి మీరంతా నడుచుకోండి. ఏడి అడుగో చూడండి, అతనే వచ్చేశాడు. స్నేహితుడా యూదా, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాం యూదా. మా ప్రధాన యాజకులు నీ సహాయం కోరుతున్నారు. అయ్యా, నేనేం సహాయం చేయాలి? అదేమిటో నేను సెలవిస్తాను, రండి వెళదాం. మిత్రమా యూదా, ఆ బోధకుడైన యేసుని మేము ఒకసారి చూడాలనుకుంటున్నాం. దానికే యేసుప్రభుని ఎవరైనా సరే నిరభ్యంతరంగా చూడొచ్చు. అది సరే, ఆయన ఉపదేశాలను మరొకరు చెప్పగా వినడం కంటే మన ప్రధానాచార్యులు స్వయంగా వినాలనుకుంటున్నారు. మరి ఇంకే వచ్చి వినవచ్చుగా. అది కాదు యూదా, అతని ఉపదేశాలు ప్రజలు మోసే శాస్త్రాలని అనుసరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నాయి అని అని చెప్పుకుంటున్నందువల్ల మన ప్రధానాచార్యులు వారిని విచారణ చేయాలనుకుంటున్నారు. ఏమిటి, యేసుప్రభుని విచారణ చేయాలా? ఆయన ఏమన్నా నేరస్తుడా? అలా కాదు, అపార్థం చేసుకోవద్దు యూదా. ఊరికే వివరాలు తెలుసుకునేందుకే, అంతే. అవును యూదా, నువ్వు ఈ సహాయం గనక చేస్తే మేము నీకు 30 వెండి నాణెములు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాము. యేసుని చూపించడానికి 30 వెండి నాణేలా? అవును యూదా, ఈ వేళ రాత్రి యేసు ఎక్కడుండేది చూపించగలవా? అది తెలుసుకుని నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగే కాని.
తోమా అన్నిటినీ సిద్ధం చేసావా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి మిత్రమా. మిత్రమా, ఈ రోజు ప్రభువు పక్కన నేను కూర్చుంటాను. లేదు తోమా, ప్రభువుకు ప్రియమైన వారిలో నేను ముఖ్యమైన వాడిని అయినందువల్ల ప్రభువు పక్కన కూర్చునేందుకు నాకే అర్హత ఉంది. లేదు మిత్రమా, ప్రభువులకు ప్రథమ శిష్యుడను నేను. ఆయన పక్కన కూర్చుండే అర్హత నాకు మాత్రమే ఉంది. పేతురు, ప్రభువుకి అభిమాన శిష్యుణ్ణి నేను. నేనే వారి పక్కన కూర్చుంటాను. మన మధ్య గొడవలెందుకు? అయినా మనలో ఎవరికి ఏది కావాలన్నా చూసుకునే బాధ్యత నాదే కదా. అందుకే నేను ఈ రోజు ఆయన పక్క నుండి వారితో కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. అందువల్ల ప్రభువు పక్కన నేనే కూర్చుంటాను. మిత్రులారా, మీరు ఒకరికొకరు ప్రేమతో ఉండవలనని మీకు చెబుతున్నాను. నేడు పరదేశీయులు మన దేశ ప్రజలపై అధికారాన్ని చెలాయిస్తున్నారు. బానిసలుగా మీరుండరాదు. మీరందరూ స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలి. ఉండండి. మిత్రులారా, మీ అందరితో కలిసి చేయబోయే ఆఖరి విందు ఇదే. రండి మిత్రులారా, ఈ విందులో అందరూ సంతోషంగా పాలు పంచుకోండి. మిత్రమా, కూర్చో. ముందుగా ఇందులో నీ పాదములను ఉంచు. ప్రభు, ఏమిటిది? కూర్చోండి. మిత్రులారా, నేను నా గమ్యమును చేరుకొనుటకు ముందు మీతో విందు ఆరగించదను. మీకు నేను సత్యము చెప్పనున్నాను. సేవలు చేయువారు అల్పులు కారు, పంపబడిన వారు పంపించిన వాడి కంటే గొప్పవాడు కాదు. మీరది తెలుసుకుని జీవించగలిగితే మీరే గొప్పవారు. మీలో ఒకరు నన్ను పట్టించనున్నారు. ఇదేంటి ప్రభు, మేము మిమ్మల్ని పట్టించడమా? నేను అనుకున్న ఈ మాట మీ అందరికీ వర్తించదు. అలా అనుకునేదెవరో నాకు బాగా తెలుసు. నాతో విందు అరగించబోతున్నవాడే నన్ను పట్టించనున్నాడు. మిత్రులారా,
ఈ రొట్టె నా శరీరము. ఇక నుంచి దేవుని రాజ్యము చేరే వరకు నేను పస్కా పండుగ భోజనం చెయ్యను. నన్ను జ్ఞాపకముంచుకున్నటకు ఈ రొట్టెను మీకు ఇచ్చుచున్నాను, తీసుకోండి. ఆ ద్రాక్షరసాన్ని ఇవ్వు. మిత్రులారా, ఈ ద్రాక్షరసము నా రక్తమునకు సమానమైనది. ఇది మీకు అణువణువునా నా ప్రార్థన గుర్తు చేస్తుంది. దీనిని తాగి నా దేహములో ఒక భాగముగా ఉండండి. ప్రభువా, ఈ రోజు రాత్రి తమరు గెత్సమన తోటలోకి వెళతారు కదూ? యోదా, పస్కా పండగైన ఈ సమయంలో నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి. బయలుదేరు యోదా. మిత్రులారా, ఈ రోజు రాత్రి మీరందరూ నా గురించి భయంతో వెళ్ళిపోకండి. ప్రభు, ఏ పరిస్థితుల్లోనూ ఎవరు మిమ్మల్ని విడిచి వెళ్ళినను నేను మాత్రం విడిచి వెళ్ళను. పేతురు, నేను మీకో సత్యమును చెప్పుచున్నాను. ఈ రాత్రి నువ్వు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కూస్తుంది. ప్రభు, నా ప్రాణం పోయినా సరే ఎరుగని మాత్రం చెప్పను. అవును ప్రభు, అవును. మిత్రులారా, ఈ మహోన్నతమైన రాత్రిలో పరిశుద్ధాత్మని శోధనపరిచే సమయం ఆసన్నమైనది. నా మనసు దుఃఖమునకు లోనైనది. మీరు నా గురించి బాధపడకుండా ప్రార్థనలు చేయండి. నేను ప్రార్థన చేయదు. తండ్రి, అంతా మీ చిత్తమే. నా ఆత్మని ఈ దేహం నుండి స్వీకరించండి. అది నా ఇష్టానుసారము కాదు, మీ చిత్తానుసారముగా జరగనివ్వండి. పేతురు, ప్రభు, ఒక్క ఘడి అయినను నువ్వు చిత్తశుద్ధితో ప్రార్థన చేయలేవా?
క్షమించండి ప్రభు, ఇకపై ఇలాంటి తప్పును చేయను. నేను మళ్ళీ ప్రార్థన చేయబోతున్నాను. నా లక్ష్యం పూర్తి కాకుండానే ఈ లోకరక్షకుడి రూపం చాలించాలనుకుంటే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మిత్రులారా, ఒక్క క్షణమైనను శోధనకు లోనవ్వక సోమరులు కాకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మంచిది. దానికి మనోనిబ్బరం కావలెను. తండ్రి, నాకు ఆజ్ఞ నీవు. తండ్రి, నాకు ఆజ్ఞ నీవు. తండ్రి, నా ఆత్మను స్వీకరించు. యోధా, అక్కడున్న వారిలో యేసు ఎవరో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అక్కడున్న వారిలో ఎవరి చేతినైతే నేను ముద్దు పెట్టుకునేదనో వారే యేసుక్రీస్తు. సరే పద. మిత్రులారా, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నేను పరలోకము చేరు సమయం సమీపించుచున్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి చిక్కు సమయం ఆసన్నమైనది. నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు, దగ్గరవుతున్నాడు. వందనం ప్రభువా. యోధా, ప్రేమతో నువ్వు పెట్టిన ముద్దు పెడారిపోకముందే నన్ను పట్టించవచ్చితివా? ఇతన్ని బంధించండి. పేతురు, ఆ కత్తిని పడవేయము. కత్తిని ఎత్తినవాడు కత్తితోనే మరణిస్తాడు. నేను కోరుకున్నట్లయితే నా తండ్రి 13 మంది కంటే ఇంకా ఎక్కువ మంది దేవదూతలను పంపించి ఉండేవాడు. మిత్రులారా, ఖైదీని బంధించడానికి వచ్చినట్లు నన్ను పట్టుకున్నటకు ఈటిలెందుకు? కొండ మీద నేను బోధన చేయనప్పుడు మీరు నన్ను బంధించలేదు. ప్రవక్తల లేఖనములు నెరవేర్చుటకి
నేను వచ్చి ఉన్నాను. బంధించండి. తీసుకెళ్ళండి. ఆగు. ఏ నేను రాకూడదా? ఆగు, నువ్వు రాకూడదు. తీసుకో, ఇందులో నీకు చేరవలసిన 30 వెండి నాణాలు ఉన్నాయి. తీసుకుని వెళ్ళిపో. నాకు సందేహంగానున్నది. ఇందులో ఏదో మోసం ఉన్నది. యేసుక్రీస్తుని మీరేం చేయదలిచారు? నేను వస్తాను. నోరు మూయి. అతను ఒక దేశద్రోహి. అతన్ని శిక్షించే తీరాలి. ఇతన్ని లాక్కెళ్ళండి. వదలండి, నన్ను వదలండి. మోసం, నన్ను వదలండి. నన్ను క్షమించు. మహాప్రభు, ఇతని నజరేతులోని యేసు. దుర్బోధనలు చేస్తూ ఇతను ప్రజలను బాగా రెచ్చగొడుతున్నాడు. నువ్వేనా నజరేతు యేసు? ఏది నీ బోధనలు మాకు కూడా వినిపించము, విని మేము ఆనందించదము. నా బోధనలోని పరమార్థం ఏమిటో విన్నవారిని అడిగి తెలుసుకో. ఏయ్, ఆచారాలను ఎదిరిస్తావా? ఏయ్, ఆగు. నువ్వు యేసు శిష్యుడివే కదూ? కాదు, నిన్ను యేసు పక్కన చాలా సార్లు చూశానే. నన్ను చూసుండదు, వేరెవరైనా చూసుంటాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. ఓహో, సరే, అయితే నువ్వు వెళ్ళు. ఏమయ్యా యేసు, నీ బోధనలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాటికి నీ సమాధానం ఏమిటి? జెరూషలేములోని దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టెదిరని చెప్పిన ఘనుడు నువ్వేనా? ఏయ్, నువ్వు యేసు శిష్యుడివేనా? కాదు, నేను ఆయన శిష్యుడని కాదు. దేవుని మీద ప్రమాణం చేయి. దైవ కుమారుడని చెప్పుకునే ఆ మెస్సయ్యవి నువ్వేనా? అవును, దైవ కుమారుణ్ణి నేనే. ఎంత ధైర్యం! మేఘాల నడుమ నా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని స్వర్గం నుంచి దిగివచ్చుట అతి త్వరలో మీరు చూసేదారు. దేశద్రోహం, ఇది దేశద్రోహం. ఇతనికి ఎలాంటి దండననివ్వాలి? చంపాలి. అతన్ని సిలువ వేసి కొట్టి చంపాలి. అవును, ఈ బోధకుడు యేసులకు మరణదండనే సరైన శిక్ష. అవును, మరణదండన విధించడం ఖాయం. కానీ మనకు ఆ అధికారం లేనందువల్ల రోమ సామ్రాజ్యపు మండలాధిపతి అయిన ఆ పిలాతు వద్దకు లాక్కు వెళ్ళండి. చిత్రమా, నీకు ఒక సంగతి తెలియనా? ఏమిటి? యేసుని బంధించారట. ఎందుకు? ఆయన ఏదో దేశద్రోహం చేశాడట. అయితే ఆయనకు మరణదండన నిశ్చయం. అవును, దేశద్రోహానికి దండన మరణదండనే విధిస్తారు. ఇది తెలిసిందేగా. ఎవరు నువ్వు యేసు శిష్యుడివే కదా? కాదు. నిజం చెప్పు. నేను ఎన్నోసార్లు గమనించాను. నువ్వు యేసు శిష్యుడివే. చెప్పు. శిష్యుని కాదు. నిజం చెప్పు. నువ్వు యేసు శిష్యుడివే. కాదు. నువ్వు యేసు శిష్యుడివేనా? కాదు, నేను యేసు శిష్యుని కాదు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. పో. ఉండే. ఉండే. ప్రభువా, పేతురు, నేను చెప్పిన ప్రకారం నేడు తెల్లవారుజామున కోడి కోయిక ముందే నా గురించి నువ్వు 3 సార్లు నన్నెరుగనెనదవని
నేను చెప్పిన మాటలు అబద్ధం కాలేదుగా? పిలాతు మహారాజా, మత గురువులు తమకు ఓ విన్నపం పంపియున్నారు. నజరేతుకు చెందిన యేసును అతడు తను దైవ కుమారుడని చెప్పుకొనుతూ ప్రజల మనసుల్ని తన వశం చేసుకుంటున్నాడట. దాన్ని తమరే విచారణ చేయాలట. ఏమిటి? మేమతని విచారణ చేయవలన? అతని న్యాయసభకు అప్పగించండి. క్షమించండి ప్రభు. అది ఓహోహోహో, మాకర్థమైనది. రోము సామ్రాజ్యంలోనికి ఈ యోధులెవరూ రారనేగా మీరు చెబుతున్నది. మనమే అచ్చటకు వెళ్ళేదము. రండి, వెళ్ళేదము. ఎవరా యేసు? ఈ సామ్రాజ్యపు అమాయక ప్రజల మనసులను పాడు చేస్తున్నవాడు. అంతేకాదు, రోమ్ సామ్రాజ్యానికి పన్ను కూడా కట్టకూడదని ప్రజలకు హితబోధ చేస్తున్నారు. అంతేకాదు, తాను యూదులకు రాజునని చెప్పుకొనుచున్నాడు. అతను దేశద్రోహి అయినందువల్ల అతనికి మరణదండన సరైనదని మేము తీర్మానించినాము. ఆ విచారణ జరిపించి అతనికి మరణదండన విధించవలెను. ఆ యేసుని తీసుకుని రండి. వీరందరూ నిన్ను దేశద్రోహి అని ఆరోపిస్తున్నారు. దానికి నీ సమాధానం? మాట్లాడు. నీవు మౌనముగా ఉంటే నేను ఏమీ చేయలేను యేసు. నీవు యూదులకు రాజువా? నా రాజ్యమే వేరు. ఎక్కడ ధర్మముండునో, ఎక్కడ సత్యముండునో అదే నా రాజ్యం. ఈ రాజ్యానికి బద్ధుడనై ఉన్న ఎడల నేను మీకు ఇలా బందీ నవ్వకుండా నా పరివారము నన్ను కాపాడి ఉండేవారు. ఇతని మాటలు వింటుంటే నేరం చేసిన వాడిలా కనబడుటలేదు. ఇతను మరణశిక్షకు అర్హుడు కాదు. ఇతను నేరస్తుడిలా కనిపించటలేదు కనుక ఇతనికి కొరడా దెబ్బలే శిక్షగా విధిస్తున్నాను. తీసుకువెళ్ళండి. ఏమి చేయవద్దు. చాలు, ఆపండి. మహారాజు గారికి నొప్పు పుడుతుందిరా. అరే రే, మహారాజు గారు ఎంత అందంగా ఉన్నారు. అయ్యో, రాజుగారి కిరీటం ఎదురా. నేనే వెళ్ళి తీసుకొస్తాను. కిరీటము అద్భుతంగా ఉంది. నువ్వు యూదులకు రాజువా? రాజట రాజు. ఏయ్, మహారాజు గారికి పన్నీరు చల్లుదాం. రే, రాజుగారిని పొగుడుతూ పాడదాం. రాజంట రాజంట యూదులకే రాజంట, రాజంట రాజంట యూదులకే రాజంట, రాజంట రాజంట యూదులకే రాజంట, ఓ రాజంట రాజంట యూదులకే రాజంట, ఓ రాజంట రాజంట యూదులకే రాజంట, రాజంట రాజంట యూదులకే రాజంట, రాజంట రాజంట యూదులకే రాజంట.
ఏమిటి? యేసుకు విధించిన శిక్ష వారికి తృప్తినివ్వలేదా? అవును ప్రభు. అందులకని అతనికి మరణదండం విధించవలనా? ఎందులకు? ఒక అమాయకుడి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా బలిగొనుట మహాపాపం. ఛ! ఆ, రేపు పస్కా పండుగ కదూ? అవును ప్రభు. ఈ పండగ రోజున ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే హక్కు మనకున్నది కదా? ఉంది ప్రభు. ఆ, యేసుని రేపే విడుదల చేసేదను. లేదు ప్రభు, ఇది మతగురులకు సంబంధించింది. ఇందులో తమరు చిక్కుకొనుట మంచిది కాదు. అదీను నిజమే. ఆ, రేపు మహాసభని ఏర్పాటు చేయండి. అక్కడికి బరబ్బాస్తో పాటు యేసును తీసుకొచ్చి నిలబెట్టి ప్రజల సమక్షంలో నిర్ణయిద్దాం ఎవరికి శిక్ష వెయ్యాలోనని. వెళ్ళు. ఆజ్ఞ ప్రభు. ప్రజలారా, మనం ఎందుకు ఇక్కడ సమావేశమయ్యామో మీకు తెలుసు అనుకుంటాను. ఈనాడు ఇద్దరు నేరస్తులలో ఎవరికి మరణదండన విధించాలన్నది నిర్ణయించబోతున్నాం. మొదటి నేరస్తుడు హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు లాంటి నేరాలకు పాల్పడిన బరబ్బాస్. రెండవ నేరస్తుడు దేవుని రాజ్యమే తన లక్ష్యమని చెప్పుకుంటూ ధర్మబోధనలు చేస్తూ ఐగిప్తు, సమరియా, గలీలియో నగరాలను పర్యటించొచ్చిన దేశద్రోహిగా నేరం ఆరోపించబడిన నజరేతు యేసు. ఇప్పుడు మీ అందరి ఎదుట నిలబడ్డ ఈ యేసు ఎలాంటి నేరం చేసినట్టు తెలియటం లేదు. అందువల్ల పస్కా పండుగ సందర్భంగా యేసుని విడుదల చేస్తున్నాను. ఇది చాలా తప్పు పిలాతు మహారాజా. అవును, యూదులైన మనకు ఓ నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఇతన్ని చంపియే తీరాలి. ఇతను తను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అయ్యా, తమరెక్కడి నుండి వచ్చారు? అయ్యా, మీరిలా మౌనంగా ఉంటే మిమ్ములను నేను కాపాడలేను. మిమ్ములను విడుదల చేయుటకో సిలువలో వేయుటకో నాకు అధికారం ఉన్నదని మీకు తెలుసుగా. పిలాతు, నా తండ్రి నుండి మీకు ఉత్తర్వులు రాని ఎడల నా యందు మీకెటువంటి అధికారమూ లేదు. నన్ను మీరు అప్పగించే వరకే ఆ పాపము మీకు చెందును. బాధపడకు పిలాతు. ఛే! ఇప్పుడు నేనేం చెయ్యను? పిలాతు మహారాజా, అతన్ని మీరు విడుదల చేస్తే మహారాజు కానే కాదు, అతనిని సిలువ వేయాలి. సిలువ వేయాలి. ఆపండి. ఎవరక్కడ? నీళ్లు తీసుకురా. ఇష్ట ప్రకారము నేను యేసుని సిలువ వేయుటకు ఆజ్ఞాపించుచున్నాను. కానీ ఈ తీర్పు నాది కాదు. ఓ నిరపరాధికి సిలువ వేసిన పాపము నన్ను, నా వంశమును నాశనం చెయ్యకూడదు.
బాధలేలను యేసయ్యా ఆ సిలువ భారము వీడయ్యా క్రూరయోధులు పెట్టు హింసలు మరణ బాధను చూపెనా నేను మీద కడలి దెబ్బలు ఆపు చేసి దయను చూపేవారు లేరాయే రాళ్ళు రప్పల ముళ్ళ బాటల వెళ్ళు నీవు చిందు రక్తము ధారలై కారే రాతి గుండెలకి జాలి కరువాయే ప్రభువు కదలినదే మన ప్రభువు కదలినదే బాధలేలను యేసయ్యా ఆ సిలువ భారము వీడయ్యా నీదు శిరమున పాప భారము క్రూరులుంచగ నువ్వు మోసేవా నా కొరకు ఏడవద్దని సంతతి కొరకేడవమని హితవు చేసేవా అశ్రుధారలతో అలమటించేరా ప్రభువు కదలినదే మన ప్రభువు కదలినదే తండ్రి వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. వాళ్ళను క్షమించు తండ్రి. ఏమిటది? యేసు యూదులకు రాజా? తీసిపారాయండి దాన్ని. అక్కడ ఉన్న దాన్ని మార్చడానికి వీల్లేదు. ముందు మీరు వెళ్ళండి. ప్రభు, ప్రభు, నన్ను మన్నించండి ప్రభు. మిత్రమా, నీలో కలిగిన ఈ పశ్చాత్తాపం నిన్ను క్షమిస్తుంది. అయ్యా, మిమ్మల్ని దైవకుమారుడు అంటున్నారే,
మిమ్మల్ని మీరు కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చుగా. అయ్యో, అలా మాట్లాడుకో. మనం చేసిన తప్పుకి ఇది సరైన దండనే. కానీ ఏ తప్పు చేయని ఈ లోకరక్షకునికి ఈ సిలువ న్యాయం కాదు. ప్రభు, మీతో పాటు మీ తండ్రి రాజ్యానికి మమ్మల్ని తీసుకుని వెళ్తారా? మిత్రమా, మీరు కూడా నాతో పాటు నా తండ్రి రాజ్యానికి తప్పకుండా వస్తారు. సిపాయి, తన తల్లి వదులు. అమ్మా, ఈ రోజు నుంచి ఇతని నీ కుమారుడు. సోదర, అమ్మను ప్రేమగా చూసుకుంటావుగా? దాహం వేస్తోంది. దాహం దాహం దాహం. చూసావా, దైవ కుమారుడికి దాహం వేస్తుందట, నీళ్లు కావాలట. ఇవరా ఇవ్వు, తాగు. నీళ్లు తాగు. తండ్రి, నన్నెందుకు ఇలా శోధించుతున్నారు? తండ్రి, నా తండ్రి పరమపిత, నీ ఇష్టానుసారముగా అన్నీ నెరవేరను. ఇదిగో నా ఆత్మను నీకే అర్పిస్తున్నాను. అతను చనిపోయాడేమో చూడండి. అలాగే ప్రభు. ఇతను చనిపోయాడు ప్రభు. అయితే కిందకు దించండి. స్నేహితులారా, మన ద్రోహులు మన ప్రభువుని చివరి ఘడియల్లో విడిచిపెట్టి ఇలా వచ్చుండకూడదు. అవును మిత్రమా, మనం ప్రభువుకి ద్రోహం చేసి ఉండకూడదు. మనం చేసిన ఈ పని వల్ల
ప్రభువుకి శిష్యులమని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. అయ్యో, నా తండ్రిని నేను ఎరుగునని 3 సార్లు అబద్ధమాడాను. నేను పాపిని, ఇక నేను జీవించరాదు. అయ్యో. బాధపడకు పేతురు, బాధపడకు. జరిగిందంతా ప్రవక్తల వాక్కు ప్రకారమే జరిగింది. ఇందులో మన తప్పేమీ లేదు. ఎవరు? పేతురు, మత్తయి, తోమా, నేను ఆయన్ని చూశాను. ఎవరిని చూసావు? యేసు ప్రభుని. ఏమిటి, మన యేసు ప్రభుని చూసా? అవును, నేను అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి రాయి తొలగించబడి ఉన్నది. యేసు మృతదేహం కనిపించలేదు. నేను ప్రభు కోసం ఏడుస్తూ ఉండగా మరియా, నువ్వు నిజంగానే యేసు ప్రభుని చూసావా? నిజంగా చూశాను. నా మీద మీకు నమ్మకం కలగలేదా? అమ్మా మరియా, నీకు మతి భ్రమించినట్టుంది. నీకు విశ్రాంతి అవసరం. నాకేమీ కాలేదు, ఏమీ కాలేదు. నా ప్రభువుని నేను కళ్ళారా చూశానని చెప్పుచున్నాను. నా మాటలు మీరెందుకు నమ్మటలేదు? ఎందుకు నమ్మడం లేదు? అయ్యో, ఆయన మీకు దర్శనమిచ్చి మీ మనసుల్ని మార్చకూడదా? నేను ప్రభువుని చూశాను. పేతురు, ఆమె చెప్పేది నువ్వు నమ్ముతున్నావా? చనిపోయిన వాడు తిరిగి రావడం సాధ్యమా? అది నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. లేదు, అది అసంభవం. ఏది అసంభవంతో అమ్మా? మన కోసం అవతరించిన లోకరక్షకుడు మళ్ళీ అవతరించడం జరగని పనా? లేదు, నేను అతని కళ్ళారా చూస్తేనే, అతని ఒంటిపై గాయాన్ని తాకి చూసిన తర్వాతే నేను అతను బ్రతికొచ్చాడని అంగీకరిస్తాను, నమ్ముతాను. మిత్రులారా, భయపడకండి. నేను మీ యేసుని. ప్రభు, మీరు? తోమా, ఎవరైతే తన తండ్రి మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటారో వారు తమపై తమకున్న విశ్వాసాన్ని కోల్పోతారు. రండి, చూడండి, నా చేతులు చూడండి, నా శరీరంపై గాయాలు చూడండి. ప్రభు, ప్రభు, నేను మూర్ఖుణ్ణి, నిన్ను క్షమించండి. నేను ఇప్పుడు పవిత్రులయ్యాను. తోమా, నీవు నన్ను చూసినందువలన నమ్మేవు. ఎవరైతే నన్ను చూడకుండా నమ్ముతారో వారే పవిత్రులగుదురు. మిత్రులారా, దేవుడు నన్ను పంపినట్టుగా నేను మిమ్మలను ప్రజల యొద్దకు పంపుతున్నాను. ఇదిగో పరిశుద్ధాత్మలు కండి. ఎవరైతే పాపాలను క్షమింతురో అలాంటి వారికి క్షమాపణ దొరుకును. ఎవరు అలా క్షమించరో వారు పాపాలకు గురి అగుదురు. మిత్రులారా, నేను పరలోకమునకు వెళ్ళు సమయం ఆసన్నమైనది. నా బోధనలను ప్రజలకు తెలియజేయు బాధ్యతలను మీకు అప్పగించుచున్నాను. నేను తండ్రి దగ్గరకు వెళుచున్నాను.